అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధ పాసురాలలోని పదాలతో గుచ్చి పాసురప్పడి రామాయణాన్ని కటాక్షించినారు స్వామి పెరియవాచన్ పిళ్ళయ్య గారు. ఆ దివ్య ప్రబంధం యొక్క భావాన్ని చిత్రాలతో తెలుసుకుందామా? స్వామి పెరియవాచన్ పిళ్ళయ్య గారు అనుగ్రహించిన పాసురప్పడి రామాయణం అనే ఈ దివ్య ప్రబంధాల్లోని పాసురాల యొక్క భావం క్లుప్తంగా తెలుసుకుందాం. దోషములు ఏమైనా ఉన్న ఎడల క్షమించగలరని ప్రార్థన. అవతారిక. ఈ దివ్య ప్రబంధాన్ని కటాక్షించిన స్వామి పెరియవాచన్ పిళ్ళయ్య గారి వైభవం తెలుసుకుందాం. వీరు శ్రావణ మాసంలో రోహిణి నక్షత్రాన సెంగనూరులో అవతరించారు. స్వామి నంజియర్ గారి వద్ద 100 సార్లు భగవద్ విషయాన్ని సేవించిన స్వామి నంబిళ్ళయ్య గారి శిష్యులు. వీరికే వ్యాఖ్యాన చక్రవర్తి అని బిరుదు కలదు. నాలాయిర దివ్య ప్రబంధాలకు అన్నిటికీ పూర్తిగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారైన వీరు నాలాయిర దివ్య ప్రబంధానికి శ్రీమద్ రామాయణంలో ప్రధాన శ్లోకాలకి, తని శ్లోకి, గద్యత్రయానికి, రహస్యత్రయానికి వ్యాఖ్యానం కటాక్షించినారు. శ్రీరంగనాథుడు వీరి రాసిన తని శ్లోకీలో విభీషణ శరణాగతి వ్యాఖ్యానాన్ని విని అభయప్రద రాజర్ అని బిరుదుని కటాక్షించినారు. అటువంటి స్వామి పెరియవాచన్ పిళ్ళయ్య గారు మనం సేవించి ఉజ్జీవించాలని పాసురప్పడి రామాయణాన్ని కటాక్షించినారు. శ్రీమద్ రామాయణం తెలియని భారతీయుడు లేడు. ఆ సేతు హిమాచల భారతదేశంలో కవులు అనేక మంది రామాయణ వైభవాన్ని వ్రాసి ఉన్నారు. ఎన్ని రామాయణాలు ఉన్నా వాల్మీకి రామాయణమే ప్రమాణికం. ఈ గ్రంథము ఆచరణ యోగ్యమైనది. శ్రీరాముడు ఆచరణే ఒక గ్రంథముగా ఏర్పడినది. అదే శ్రీమద్ రామాయణం. 24,000 శ్లోకాలతో కూడుకున్నది. వేదమే రామాయణంగా అవతరించినది. వేద వేద్యుడే రామునిగా అవతరించారు. మనము ఇవన్నీ సేవించలేమని స్వామి పెరియవాచన్ పిళ్ళయ్య గారు మనము సులభంగా సూక్ష్మంగా తరించుటకు వీలుగా పాసురప్పడి రామాయణాన్ని కటాక్షించినారు. ఈ రామాయణానికి కర్తలైన సీతారాముల వైభవాన్ని చెప్పాలంటే వాచామగోచరం. సూర్యచంద్రులు ఉన్నంత వరకు సీతారాములు భారతీయులు అందరి హృదయాలలో ఉంటారు. సీతారాముడు లేని పట్టణం ఎక్కడా మనకి కానరాదు. భారతీయులకు సీతారాముల జీవితాలే ఆదర్శం. అంత గొప్ప వారి వైభవాన్ని స్వామి పెరియవాచన్ పిళ్ళయ్య గారు పాసురప్పడి రామాయణంగా మనకు అందించారు. తనయన్. దీని యొక్క భావం క్లుప్తంగా తెలుసుకుందాం. వీరు సెంగనూరులో శ్రావణ మాసమున సింహరాశిలో రోహిణి నక్షత్రాన అవతరించిరు. వీరి శ్రీరంగనాథుని భగవత్ రామానుజుల వైభవాన్ని వెల్లడి చేసిన వారు. వీరు నాలాయిర దివ్య ప్రబంధానికి, గద్యత్రయానికి, స్తోత్రరత్నానికి వ్యాఖ్యానాన్ని కటాక్షించిరి. వీరికే వ్యాఖ్యాన చక్రవర్తి అని, అభయప్రద రాజరని బిరుదులు కలవు. వీరు మన కొరకు కటాక్షించిన పాసురప్పడి రామాయణం సేవించి సీతారామచంద్రుల కటాక్షానికి, పెరియవాచన్ పిళ్ళయ్య గారి కటాక్షానికి పాత్రలవుదాము. స్వామి పెరియవాచన్ పిళ్ళయ్య గారు రామాయణ తత్వార్థాలను లోకానికి అందించాలని 12 మంది ఆళ్వాలు కటాక్షించిన నాలాయిర దివ్య ప్రబంధ పాసురాలలోని పదాలతో గుచ్చి పాసురప్పడి రామాయణాన్ని కటాక్షించినారు. ఈ దివ్య ప్రబంధం అనుదినం ప్రతినిత్యం సేవించితే నాలాయిర దివ్య ప్రబంధం సేవించిన ఫలితం, శ్రీమద్ రామాయణాన్ని సేవించిన ఫలితం ఏకకాలంలో లభించును అని పెద్దల శ్రీ సూక్తి. ముందుగా బాలకాండ పాసురాల యొక్క భావం క్లుప్తంగా తెలుసుకుందాం. పరంపదంలో పరమాత్మ శ్రీదేవి, భూదేవి, నీలాదేవిలతో ఆనందంగా ఉన్న సమయంలో దేవతలు లోకకంటకుడైన రావణుని బాధలు తట్టుకోలేక స్వామికి శరణాగతి చేయగా, స్వామి అయోధ్యలో సరయూ నది తీరాన మానవ ధర్మాలు తెలియజేయుట కొరకు, రావణ సంహారం కొరకు, భక్తుల రక్షణ కొరకు, తల్లిదండ్రుల ప్రేమను పొందుట కొరకు మనని సంసార సముద్రాన్ని దాటించి తన సన్నిధికి చేర్చుకొన కొరకు ఇక్ష్వాకు వంశంలో దశరథునికి బిడ్డగా అవతరించిరి. గురువు వద్ద విద్య నేర్చుకోవాలి అనే ధర్మం తెలియజేయుట కొరకు పరమాత్మ వశిష్ఠుని వద్ద విద్యను అభ్యసించెను. విశ్వామిత్రుడు యాగ సంహార రక్షణకు రాముణ్ణి పంపమని దశరథుని కోరగా, దశరథుడు రామలక్ష్మణులను యాగ రక్షణకు పంపెను. రామలక్ష్మణులు మార్గమధ్యంలో తాటకిని సంహరించి, యాగ రక్షణ సమయంలో సుబాహుని సంహరించి, మారీచుని లంకలో పడేలా చేసి యాగాన్ని సంపూర్ణమయ్యేలా చేసినారు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలకు తీసుకుని వెళ్ళగా జనకుని కోరిక మీద విశ్వామిత్రుని ఆశీస్సులతో శివధనస్సును ఎక్కుపెట్టి సీతని వివాహమాడిరి. అయోధ్యలో పరశురాముని ఆజ్ఞచేత విష్ణుచాపమును ఎక్కుపెట్టి పరశురాముని గర్వమణిచి అయోధ్యలో సీతారాములు 12 సంవత్సరములు ఆనందంగా గడిపారు. అయోధ్యకాండ. దశరథ చక్రవర్తి మంత్రులతో పురజనులతో సంప్రదించగా అందరూ రాముని రాజుగా చేయుటకు అంగీకరించారు. ఈ విషయం విన్న మందర కైకేయి యొక్క మనస్సును కలతపెట్టి రామునికి వనవాసం, భరతునికి పట్టాభిషేకం చేయించమని దశరథుని కోరమన్నది. దశరథుని కోరిక మీద రాముడు సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యవాసమునకు బయలుదేరారు. ఒక ఆటవికుడైన గుహిని తన తమ్మునిగా భావించి తన సౌశీల్య గుణమును చూపారు. ఋషుల ఆశ్రమములను సేవించి సేవ చేసి వారు అనుగ్రహించిన సూక్తులను విని తన సేవాగుణమును వ్యక్తపరిచారు. భరతుడు రాముడు ఉన్న చిత్రకూటమునకు వెళ్లి మీరు వచ్చి అయోధ్యకు రాజుగా అవ్వమని కోరగా రాముడు నిరాకరించి తన పాదకులనిచ్చి పంపారు. భరతుడు నంది గ్రామమునకు చేరి అక్కడ పాదుకా పట్టాభిషేకం చేసి రాముని దాసునిగా అక్కడే నిరీక్షించారు. అరణ్యకాండ. సీతారామ లక్ష్మణులు దండకారణ్యము ప్రవేశించగా అక్కడ ఉన్న ఋషులందరూ రాముని సేవించి రాక్షసుల వల్ల వారికి కలిగిన బాధలను విన్నవించుకోగా రాముడు వారికి రాక్షసులను సంహరించి మీ కోరికను తీర్చుతాను అని అభయమిచ్చారు. సీతారామ లక్ష్మణులు పంచవటి చేరారు. లక్ష్మణుడు చక్కటి వర్ణశాలను నిర్మించి రాముని ప్రశంసలను పొందారు. శూర్పణఖ పంచవటిలోని రాముని చెంతకు చేరి రాముని వివాహమాడమని సీతకు హాని కలిగించుటకు ప్రయత్నించగా లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవిలు కోసెను. రాముడు 14,000 కర దూషణాదులను సంహరించి సీత చేత సన్మానింపబడెను. రావణుడు శూర్పణఖ మాటలు విన్న తర్వాత మారీచుని ప్రేరేపించి బంగారు మాయలేడిగా పంచవటికి పంపారు. సీతాదేవి ఆ బంగారు లేడిని కోరగా రాముడు సీత యొక్క కోరిక తీర్చుటకు బంగారు లేడి వెంట పడగా రావణుడు సన్యాసిగా వచ్చి సీతమ్మను అపహరించారు. కిష్కింధకాండ. రాముడు సీత వియోగంతో బాధపడుతూ శబరి చెంతకు చేరారు. శబరి ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి శబరి చెప్పినట్లు సుగ్రీవునితో సఖ్యము పొందారు. హనుమ అగ్నిసాక్షిగా రామునికి సుగ్రీవునకు సఖ్యం కలిపారు. సుగ్రీవుని కోరిక మీద వాలిని రాముడు సంహరించి లక్ష్మణుచే సుగ్రీవునకు పట్టాభిషేకం చేయించి అంగదుడిని యువరాజు చేశారు. వర్షాకాలం అనంతరం సుగ్రీవుడు తన సైన్యము సీతజాడ కొరకు అన్ని దిక్కులకు పంపారు. దక్షిణ దిక్కునకు హనుమను, అంగదుడును, జాంబవంతుని పంపారు. శ్రీరాముడు హనుమకు తన అంగుళీయకాన్ని ఇచ్చి పంపారు. సుందరకాండ. హనుమ రామనామాన్ని అనుసంధానం చేస్తూ 100 యోజనాల సముద్రమును సునాయాసముగా దాటుటచే హనుమ బలము ధైర్యము తెలుస్తున్నది. సముద్రము దాటినప్పుడు మైనాకునితో ప్రేమగా మాట్లాడుటచే హనుమ మాట చాతుర్యం తెలుస్తుంది. హనుమ బలము తెలుసుకొనుటకు దేవతలు అందరూ సురసును పంపితే సురస నోటిలోకి ప్రవేశించి తన శరీరాన్ని అంగుష్టమాత్రంగా చేసుకుని బయటకు వచ్చుటచే హనుమ బుద్ధిబలం తెలుస్తుంది. హనుమ సింహికను సంహరించుటచే శక్తి సామర్థ్యం తెలుస్తుంది. హనుమ లంకినీని సంహరించి చిన్న రూపం ధరించి లంకలోకి ప్రవేశించారు. వెనక మార్గం గుండా ఎడమ కాలుని పెట్టి ప్రవేశించారు. హనుమ సీతమ్మ కొరకు లంకనంతా వెతికారు. సీతమ్మ జాడ తెలియలేదు. నేను అమ్మను వెతకటమేమిటి? ఆ రోజున జనకునికి దర్శనమిచ్చినట్లుగా ఈ దాసునికి దర్శనం ఇవ్వమని ప్రార్థించిన మరుక్షణం తను ఉన్న అశోక వృక్షం క్రిందే దర్శనమిచ్చారు సీతమ్మ. సీతమ్మ దర్భను అడ్డువేసి రావణునికి హితము చెప్పాను. రావణుని దుర్భాషలకు, రాక్షస స్త్రీల మాటలకు బాధపడిన సీతమ్మ ప్రాణత్యాగానికి సిద్ధపడినారు. అంత హనుమ రామచరిత్రను పాడి రక్షించారు. హనుమ సీతమ్మ ఎదుట పడి రాముని దాసునిగా పరిచయం చేసుకుని రాముని గుర్తుగా అంగుళీకమును సమర్పించారు. అప్పుడు సీతమ్మ ఆనంద పారవస్యంలో ఓలలాడారు. తన గుర్తుగా హనుమకి చూడమని కటాక్షించారు. హనుమ అశోకవనం ధ్వంసం చేసి అక్షయ కుమారుని 80,000 రాక్షసులను సంహరించి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణ సభకు ప్రవేశించి రావణునికి సీతమ్మను రామునికి అప్పగించమని ఉపదేశించారు. రావణుడు కోపంతో హనుమ తోకకు నిప్పు పెట్టగా లంకలో విభీషణు గృహం తప్ప అంతా తగలపెట్టారు. సీతమ్మ ఆజ్ఞ తీసుకుని హనుమ బయలుదేరారు. వానరులు సీతమ్మ జాడ తెలియుటచే ఆనందముతో మధువనమును ధ్వంసము చేసిరి. హనుమ
చూశాను సీతను అని చెప్పి చూడామణిని ఇచ్చి రామునిని ఆనందపరిచారు. సీతమ్మ ఒక్క నెల కన్నా బ్రతకును అని అన్నట్లు చెప్పారు. రాముని విషయమును సీతమ్మకు, సీతమ్మ విషయమును రామునికి చెప్పి దివ్య దంపతుల అనుగ్రహాన్ని పొందారు హనుమ. యుద్ధకాండ శరణాగతి. రాముని ఆజ్ఞతో 60 కోట్ల వానరాలు సముద్రమునకు సేతువు కట్టిరి. ఉడత కూడా సేవ చేసినది. విభీషణుడు తన మంత్రులతో వచ్చి రాముని శరణాగతి చేసెను. రాముడు అంగదుడిని రాయబారిగా పంపెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోగా హనుమ సంజీవిని పర్వతము తెచ్చి రక్షించెను. రామ రావణ యుద్ధము 7 రాత్రులు జరిగినది. రావణుడు హనుమపై బాణాలు వేయగా రామునికి కోపం వచ్చి రావణ్ణి సంహరించెను. రాముని ఆజ్ఞ చేత లక్ష్మణుడు విభీషణుని లంకకు రాజును చేసెను. తన విజయవార్త చెప్పమని హనుమచే సీతమ్మకి వార్త పంపెను. రాముడు సీతమ్మతో కలిసి విభీషణుడు ఇచ్చిన పుష్పక విమానంలో నందిగ్రామము చేరి భరతునితో అయోధ్యకు వెళ్ళిరి. రాముడు సీతా సమేతముగా అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడు అయినారు. రాముడు తన ఆరాధ్య దైవమైన రంగనాథుణ్ణి విభీషణునికి ఇచ్చి హనుమకు ఆలింగనం ఇచ్చి గౌరవించినారు. సీతమ్మ రాజసభలో హనుమ వద్దకు వెళ్లి హారాన్ని ఇచ్చి సముచితముగా గౌరవించినది. హనుమ సీతారాముల అనుగ్రహానికి పాత్రుడైనారు. రాముడు సీత భరత లక్ష్మణ శత్రుఘ్నులతో కలిసి రాజ్యమేలను. ఇప్పటికీ మనము రామరాజ్యం అంటాము. ఎవరైతే ఈ రామాయణాన్ని పారాయణం చేస్తారో ఆయురారోగ్యాలతో కీర్తి ప్రతిష్టలు సుఖశాంతులు కలుగునని వాల్మీకి మహర్షి శ్రీ సూక్తి. ఒక్కసారి ఈ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ యొక్క సింహావలోకనం తెలుసుకుందాం. బాలకాండ సీతా కళ్యాణం. అయోధ్యకాండ రామ పట్టాభిషేకం చెయ్యాలి అని తలపెట్టుట, కైకేయి వరాలు కోరుట, భరతునికి పట్టాభిషేకం, రామునికి అరణ్యవాసం. అరణ్యకాండ శూర్పణఖ రావడం, ముక్కు చెవులు కోయడం, 14,000 కర దూషణాదులను సంహరించడం, మారీచుడు లేడిగా రావడం, రావణుడు సీతను అపహరించుట. కిష్కింధాకాండ రామ సుగ్రీవుల స్నేహం, వాలి సంహారం, హనుమకు అంగుళీయకం ఇవ్వటం. సుందరాకాండ సీతమ్మకు హనుమ అంగుళీయకం ఇచ్చుట. యుద్ధకాండ రావణ సంహారం, విభీషణుని పట్టాభిషేకం, సీతారామ పట్టాభిషేకం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ ఆచార్య దివ్య తిరువడగలే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార విందార్పణమస్తు.